నమస్తే అందరికీ. నేను మొన్న చేసిన సూర్య దేవాలయం గురించి చాలా మంది కామెంట్ చేసినారు. అన్న మీరు కూడా వెళ్ళి చేయొచ్చు కదా అన్న, క్లీన్ ఎవరు పట్టించుకోరు అని చెప్పానంటే నేను మా తమ్ముళ్ళని తీసుకొని ఈ గుడి దగ్గరికి అయితే పోయినాం. చాలా కష్టపడి ఈ గుడి మొత్తం క్లీన్ చేసినాము. ఒకసారి మీరే చూడండి. మన హిందువులం అని చెప్పని అంటారు, స్టేటస్లు పెట్టుకుంటారు, జై శ్రీరామ్ అని చెప్పని అంటాం. కానీ ఇట్లాంటి పాత గుళ్ళు ఎప్పుడో కట్టిన కొన్ని శతాబ్దాల కింద కట్టిన గుళ్ళను మనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు దీని మీద రెస్పాండ్ అయ్యానా. ఈ గుడి నిత్యం మళ్ళా పూజలు అందుకునేటట్టు ఇది చేసిందాక ఈ పోరాటం అనేది ఆగకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం అన్న. మీరు కూడా మీ సపోర్ట్ ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు దీనికి కామెంట్ చేయండి. మీది ఏ ఊరైనా సరే, ఏ జిల్లా అయినా సరే, దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మళ్ళీ ఈ సూర్య దేవాలయాన్ని మళ్ళీ మునుపటి లెక్కనే మళ్ళీ పూజలు అందుకునేటట్టు చేయాలి. ఖచ్చితంగా ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ జరగాలి అని చెప్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఆకారం గ్రామానికి సంబంధించిన గ్రామ పెద్దలు కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలి. మీరు కూడా రావాలి. మీరు కూడా యువత అందరు కలిసి వచ్చి మాకు సపోర్ట్ చేస్తే ఈ గుడి మొత్తంగా బాధతో కొంచెం ఆవేశంగా మాట్లాడిన ఫ్రెండ్స్ మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలని చెప్పని కోరుకుంటున్నా. మా పోరగాలు మాత్రం చాలా కష్టపడ్డారు. చెట్లు ఉన్నాయి, దోమలు గరుస్తున్నా కూడా లెక్క చేయకుండా ఈ గుడిని ఎట్లయినా క్లీన్ చేయాలన్నా మనం అని చెప్పని వాళ్ళు కూడా కంకణం కట్టుకున్నట్టు చాలా కష్టపడ్డారు అన్న. ఈ గుడి క్లీన్ చేసానికి మాత్రం ఎటు పడి ఇదంతా క్లీన్ చేసుకున్నాక మేము తీసుకుపోయిన కొబ్బరికాయలు, అబత్తిలు ఇవన్నీ కొట్టేసి మా మనస్ఫూర్తిగా మేము మొక్కుకొని వచ్చేసినాం. మా ఈ పని మీకు నచ్చితే ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి అన్న, కామెంట్ చేయండి, లైక్ చేయండి, నా పేజ్ ని ఫాలో చేయండి.